అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తిరుమలలో ఉన్న నంబి ఆలయం విశిష్టత, అదే విధంగా ఆకాశగంగ ఎలా ఉద్భవించింది అనే విషయం గురించి తెలుసుకుందాము. తిరుమల శ్రీవారికి ఎంతో మంది సేవ చేసి పుణ్యాత్ములయ్యారు. ఆ శ్రీనివాసుడి చరణాల వల్లే మనకు మోక్షం లభిస్తుంది. ఇలాంటి ఎందరో మహానుభావులకి అగ్రగణ్యుడు తిరుమల నంబి. శ్రీవారి భక్తగ్రేసరులలో ఒక్కరైన శ్రీ తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారని చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది. తిరుమల నంబి భగవత్ రామాంజన వారికి స్వయాన మేనమామ, గురుతుల్యులుగా కీర్తి పొందారు. ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమల నంబికి ఆకాశగంగకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ గురించి తెలుసుకుందాము. తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకానికి కావలసిన పవిత్ర జలాలను తిరుమల ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప వినాశనం తీర్థం నుంచి ప్రతిరోజు తీసుకుని వచ్చేవారు. ఒకరోజు ఆయన పాప వినాశనం నుంచి నీటిని కుండలో తీసుకుని వస్తుండగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల నంబి భక్తిని పరీక్షించదలిచి ఒక వేటగాని రూపంలో వచ్చి దాహంగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని కోరారు. ఈ పవిత్ర జలాలు స్వామివారి అభిషేకం కోసమే అని చెప్పి ఇచ్చేందుకు తిరుమల నంబి తిరస్కరించారు. అంతటా వేటగాని రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండకు చిల్లు చేసి నీరు తాగారు. అందుకు తిరుమల నంబి బాధపడుతూ, వయోభారం కారణంగా నేను తిరిగి అంత దూరం పాప వినాశనం వెళ్లి స్వామివారికి అభిషేక జలం తీసుకురావడం సాధ్యం కాదు. ఈ రోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నానని దుఃఖించారు. అంతలో వేటగాని రూపంలో ఉన్న స్వామివారు, చింతించకు తాత, నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తానని తెలిపి తన చేతిలోని విల్లును ఆకాశంలోకి ఎక్కుపెట్టి బాణం వదిలారు. వెంటనే వినీలాకాశం నుంచి ఉరుకుతూ నీటి ద్వారా భూమికి వచ్చింది. ఇకపై ఈ జలాన్నే నా అభిషేకానికి వినియోగించు అని ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్యారు. అప్పుడు తిరుమల నంబి సాక్షాత్తు స్వామివారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించి ఆనాటి నుంచి నేటి వరకు ఈ తీర్థాన్నే స్వామివారి అభిషేకానికి వినియోగిస్తూ ఉన్నారు. ఆకాశం నుంచి వచ్చినందువలన ఈ తీర్థానికి ఆకాశగంగ అని నామధేయం ఏర్పడిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. తిరుమల నంబికి శ్రీవారికి ఎంతో అనుబంధం ఉండేది. వెంకటేశ్వర స్వామి తిరుమల నంబిని తాత అని పిలిచేవారట. నేటికి తాతాచార్యుల వంశీయులు తిరుమలలో ఉన్నారని అంటారు. అంత ప్రాశస్త్యం కలిగిన ఆయనకు దక్షిణ మాడా వీధిలోని ఆలయం ఉంది. ప్రస్తుతం సుపదం దర్శనం కోసం వచ్చే భక్తులకు బ్రిడ్జి పక్కనే ఈ ఆలయం మనకు దర్శనమిస్తూ ఉంటుంది. తప్పకుండా ఈసారి వెళ్ళినప్పుడు ఈ స్వామివారి ఆలయం చూడడానికి ప్రయత్నిద్దాము. తిరుమల శ్రీవారు ఎప్పుడు బయటకు వచ్చినా ఇక్కడ హారతి స్వీకరిస్తారు. అదే విధంగా ఉత్సవాల్లో వేద పారాయణం, దివ్య ప్రబంధం ఈ ఆలయానికి పక్కనే ప్రారంభిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి పరమ భక్తుడైన శ్రీ తిరుమల నంబి యొక్క ఆలయాన్ని తప్పక ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు తిరుమల నంబి ఆలయాన్ని దర్శించి తరిద్దాము. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.